అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్న పిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన స్టార్ మామ్ వ్లాగ్స్లో చెప్పాను కదా, మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అలాగే నీతిగా ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్నవాళ్ళు, తప్పులు చేస్తున్న వాళ్ళు, చేయబోతున్న వాళ్ళు, తప్పులు చేస్తే ఎలాంటి అంటే మనము అనుభవించాలి, వాటి పరిష్కారాలు ఏంటి అన్నది. సో తప్పు చేసేవాళ్ళు ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కొన్ని తప్పులు మనం తెలియకుండా చెయ్యటం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, కొన్ని తప్పులు చేసినా చెయ్యకపోయినా కొంతమందిని దగ్గరికి చేర్చుకోవటం వలన మనం చచ్చిపోయినా కూడా నింద అనేది ఒక మచ్చలాగా అలా ఉండిపోతుంది. అది మన ఆ మచ్చ మన పిల్లలకు పెద్ద ప్రభావం చూపుతుంది. సో ఇలాంటివన్నీ ఈ స్టార్ మామ్ వ్లాగ్స్ 245కు మధ్యాహ్నం పూట మోటివేషన్ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు ఏంటి అంటేనండి, మనము ముళ్ళ చెట్టు నీడనిస్తుంది. దారిన వెళ్ళేటప్పుడు బోలెడన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడైనా ఆగినప్పుడు ఆ ముళ్ళ చెట్టు కింద ఉండేసి సేద తీర్చుకొని సో ఏదో ఆ నీడలో ఉండి వెళ్తాం. అంతేకాని ముళ్ళ చెట్టు నీడ ఇచ్చింది కదా అని తీసుకొని వచ్చి ఇంట్లో పెరట్లో పెంచుకోం కదా. అదే పండ్ల మొక్కలు అనుకోండి, పండ్ల మొక్కలను తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటాము, లేదా వాటి వలన మనకు బోలెడంత లాభం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు పెట్టేసి డబ్బు పెట్టి ఒక స్థలమే కొనేసి పండ్ల మొక్కలను పెంచుకుంటాం. అంతేకాని ఏదో మనకు ముళ్ళ చెట్టు నీడనిస్తుంది కదా, కర్రలనిస్తుంది కదా అని ఇంటిలో పెంచుకోలేము. అలాగే డబ్బు పెట్టి స్థలం కొనుక్కొని అదే పనిగా వాటిని వేసుకొని మనము వాటికి పెంచలేము. సో అలాగేనండి, ముళ్ళ చెట్టును ఒకటి సామెత ఉంది, అరిటాకెళ్ళు ముళ్ళ మీద పడిన ముళ్ళు వచ్చి అరిటాకు మీద చిరిగేది ఎవరికి, నష్టం ఎవరికి? అరిటాకుకే. అలాగేనండి, కొన్ని మగవాళ్ళ పరిచయాలు ఆడవారికి ఎంత భయంకరంగా ఉంటాయి అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం. సో మగవాళ్ళ పరిచయాలు అందరూ మగవాళ్ళు ఒకేలా ఉంటారా అంటే అలా కాదు, అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు. మగవాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో అలా అనేసి నేనేదో మగవాళ్ళతో మాట్లాడినంత మాత్రాన తప్పు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఎవరైనా సరే, ఈవెన్ మన బంధువులైనా సరే, మన వాళ్ళైనా సరే, ఎంతైనా మగవారు మగవారే. సో కొన్ని లిమిట్స్ అనేది, కొన్ని హద్దులు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అది మనకే మంచిది, ఆడవారికే చాలా మంచిది. ఏదో మనము మగవారితో మాట్లాడుతున్నాం, పక్క మగవారితో మాట్లాడుతున్న హస్బెండ్ అనట్లేదు అని లిమిట్ క్రాస్ చేసి, హద్దులు క్రాస్ చేసి మరీ ఎక్కువ మాట్లాడామనుకోండి, మనలో అంటే ఆడవారిలో చెడు ఆలోచనలు లేకుండా కొంతమంది మగవాళ్ళు దానిని మిస్యూజ్ చేసుకొని వేరే అర్థాలు తీసుకొని ఒక అడుగు ముందుకు వేసే ప్రమాదము ఉంది. లేదు, నా హస్బెండ్ వేరే వాళ్ళు ఏమీ అనట్లేదు కదని ఆడవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసే ప్రభావము ఉంది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే హద్దులు అనేవి కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక మెయిన్ హద్దులు మెయింటైన్ చేయాలా, తప్పేముంది అంటే తప్పు ఏమీ లేదు, అది కూడా ఒప్పుకుంటున్నాను. కానీ కొంతమందితో చెప్పాను కదండి, అందరి మనసుల్లో ఏముందో మనకు తెలియదు, ఎవరెవరి మనసులో ఏముంటుందో తెలియదు. మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేసి ఎవరి నుదుటిన రాసి ఉంచరు. ఆడవారిలోనూ మంచివాళ్ళు ఉంటారు, మగవారిలోనూ మంచివారు ఉంటారు, ఆడవారిలోనూ చెడ్డవారు ఉంటారు, మగవారిలోనూ చెడ్డవారు ఉంటారు. కానీ మనము వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది 1-2 ఇన్సిడెంట్స్ అనేవి మనలో జరిగినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటి అన్నది ఆ 2-3 ఇన్సిడెంట్స్లోనే బయటపడుతుంది. సో అది మనము కొద్దిగా చూసుకొని, ఓకే వీళ్ళు ఇలాగ బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళతోటి ఎక్కువ క్లోజ్గా వెళ్ళకూడదు, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని మన హద్దుల్లో మనం ఉన్నామనుకోండి, ఎలాంటి పర్యవసానాలు ఉండదు. రీసెంట్గా ఒక జంట హత్యలు జరిగాయి ఇక్కడ మాకు దగ్గరలో. సో ఆ రీసెంట్ హత్యల్లో చాలా బ్లేమ్ చేస్తున్నది ఎవరిని? లేడీని, చనిపోయిన ఆవిడను. అందులోనూ ఈ పరిచయాలు పెంచుకునేటప్పుడు అండి, నేర చరిత్ర ఉన్న వాళ్ళనైతే ఎప్పటికైనా వాళ్ళతోటి ఆ నేరం అనేది వాళ్ళల్లో ఉంటుంది, ఆ ద్రోహం చేసే గుణము, నేరం చేసే గుణం అనేది వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి
మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతోటి పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు. మనకి ఎంత గోల్డ్ ఉండేది చెప్పకూడదు, మనకి ఎంత ఆస్తులు ఉండేది చెప్పకూడదు. మన పిల్లలు ఓకే, మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఇప్పుడు మన జరిగిన దాంట్లో కూడా పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, కానీ ఇంత దారుణంగా చంపబడ్డారు. ఆ చంపటమేమో చంపారు, కానీ నిన్నంతా ఆవిడ మీదే వేస్తున్నారు. ఇక్కడ చుట్టుప్రక్కల ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. కేవలం ఆవిడ చేసిన తప్పేంటి, ఆవిడ తప్పు చేశారో లేదో ఎవరికీ తెలియదు, కానీ నింద ఎలా వేస్తున్నారు? ఆవిడ అతనితో సన్నిహితంగా ఉంది, సో అతని సన్నిహితం వలన ఆవిడ భర్త చేత డబ్బులు ఇప్పించేసింది. ఆ డబ్బులు ఇవ్వలేక ఏదో గొడవలయ్యి చంపింది, సో తప్పంతా ఆవిడదే అనేసే చెప్తున్నారు. కానీ సో అతడి నేరము ఆల్రెడీ నేర చరిత్ర ఉన్నవాడు డబ్బు కోసం కక్కుర్తి పడి చంపాడని ఎవ్వరూ అనట్లేదు. అందుకోసం చెప్తున్నాను. ఎందుకంటావా, మగవారు కొంతమంది వాళ్ళల్లో నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి డబ్బు కోసమైనా మనతోటి సన్నిహితంగా ఉండొచ్చు, డబ్బు కోసమైనా మనల్ని చంపటానికి రెడీ అవ్వచ్చు. కాబట్టి మన హద్దుల్లో మనం ఉన్నామనుకోండి, ఒకరికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవ్వము. ఒకవేళ ఆవిడ మెయింటైన్ చేసి ఉండి స్ట్రిక్ట్గా ఉండింటే ఇవన్నీ జరగకపోయిండొచ్చు. ఈ మచ్చ అనేది అలాగ ఉండకపోయిండొచ్చు. ఈ మచ్చ వలన ఆ పిల్లలు ఎక్కడో బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెట్ అయిన ఆ పిల్లలకు ఈ మచ్చ వలన ప్రతి ఒక్కరూ రిలేటివ్స్లోను ఫ్రెండ్స్లోను వాళ్ళ మమ్మీ ఇలా చెయ్యటం వల్లే పోయారంట అంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకోవాలి. సరే, ఏదయ్యిందో అయ్యింది, కానీ ఇలాగా స్ప్రెడ్ చేయటం అనేది చాలా తప్పు. వీళ్ళనే కాదండి, మనము ముందు అంటే మనిషి ఉన్నప్పుడు ఎన్ని అనుకున్నా పర్లేదు, కానీ మనిషి చనిపోయినాక బ్యాడ్గా అంటూ ఎప్పుడు స్ప్రెడ్ చెయ్యకూడదు ఎవరినైనానండి. ఎందుకంటే ఆ మచ్చ అలా ఉండిపోతుంది. ఆ మచ్చ ఆవిడ వరకే ఉండిపోతే పర్లేదు, పిల్లలు తరతరాలుగా ఆ మచ్చ అలాగా వాళ్ళతో పాటు వస్తూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఎవరిని ఇక్కడ నేను బ్లేమ్ చెయ్యట్లేదు, ఆడవారిని చెయ్యట్లేదు, మగవారిని చేయట్లేదు. కాకపోతే 1-2 మనకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది బిహేవియర్ ఏంటి అన్నది. ఫస్ట్ టైం ఎంత వినయంగా ఎంత మంచిగా మాట్లాడినా రెండోసారో మూడోసారో వాళ్ళల్లో ఎక్కడో దాచుకొని ఉన్న చెడు అనేది బయటకు వస్తుంది. వాళ్ళ రియల్ బుద్ధి అనేది ఏంటో కంపల్సరీ చూపిస్తారు ఎక్కడో ఒక దగ్గర. పోనీ 2-3 పరిచయాలు 2-3 మాటలు కలిసినప్పుడు కాకపోయినా ఒక 4-5 దానికైనా వాళ్ళ రియల్ మెంటాలిటీ ఏంటి, మన మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి వీళ్ళకు అన్నది తెలుస్తుంది. సో అప్పుడు ఆడవారు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకపోతేనండి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాడే మనల్ని బ్లేమ్ చేసే ఇది కూడా ఉంది. నా తప్పు ఏమీ లేదు, అంతా ఆవిడ ఇచ్చిన లీనెన్సే, ఆవిడ వల్లనే నేను ఇలాగ తప్పు చేశాను, ఆవిడ ఇచ్చిన లీనెన్సే, ఆవిడ నాకు ఓకే అనకపోతే నేనెందుకు తప్పు చేస్తాను అనే తిరిగేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సంఘటనలు ఇక్కడ కొల్లకు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడనే కాదు, మన చుట్టుప్రక్కల మన ఇంటి చుట్టే కాదు, చాలా దగ్గర అన్ని ఊర్లలోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. సో అప్పుడు ఏమంటారు, ఆడవారినే తప్పు పడతారు, కానీ అక్కడ తప్పు చేసిన మగవారిని అనేది తప్పు పట్టరు. కాబట్టి ఏదైనా సరేనండి, మగవారితోటి పరిచయాలు మన బంధువులు కాకుండా బయటివారు, సో బయటివారనే కాదు మన అన్నదమ్ముళ్ళు, మన ఇన్నర్ రిలేషన్ తప్ప ఇక ఎవరైనా ఈవెన్ బంధువైనా బయటి వారైనా ఎంతవరకు మాట్లాడి ఎంతవరకు మనం వాళ్ళతో హద్దుల్లో ఉండి ఎంతవరకు మాట్లాడతామో అంత మంచిది. చెప్పాను కదా, ముళ్ళు అయినా సరే ఈ మగవారితో పరిచయాలైనా సరే డేంజరేనండి. ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక దగ్గర మనము వాళ్ళ ఎంత మంచిగా ఉన్నా, అవతల వాళ్ళు మంచిగా ఉన్నా, మనం మంచిగా ఉన్నా, అందరూ మంచిగా ఉన్నా, ఏదో ఒకసారి జీవితంలో ఒక పేరంటూ తెచ్చుకోవాల్సి వస్తుంది, బ్యాడ్ నేమ్. కాబట్టి కొన్ని పరిచయాలు మెయింటైన్ చేసేటప్పుడు హద్దుల్లో ఉండేసి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత తక్కువగా వాళ్ళతోటి మనము ఫ్రెండ్షిప్ చేస్తే అంత మంచిది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఆడవారికి మంచిది, అలాగే ఆ మగవారికి మంచిది. సో ఆ రిలేషన్ అనేది సంతోషంగా
హెల్దీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అనవసరమైనవన్నీ హద్దులు దాటి వస్తాయో అన్‌హెల్తీ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో, అన్‌హెల్తీ రిలేషన్ లేకుండా మన రిలేషన్ అనేది హ్యాపీగా, హెల్తీగా వెళ్ళాలి అంటే మన హద్దులు, ఆడవారి హద్దులు తెలుసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకేనండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్‌ను. బాయ్ అండి.